బేలా మండలం పెన్గంగా నది పరివాహక ప్రాంతమైన కాంగర్పూర్ నుండి ఆధునిక టెక్నాలజీతో ఇసుక రవాణా జరుగుతున్న సమాచారం మేరకు మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మైనింగ్ ఏడీ రవీందర్, తహసీల్దార్ రఘునాథరావు పాల్గొనగా 3 పడవలు, 3 జేసీబీలు, 2 టిప్పర్లు, ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బేలాం తహసీల్దార్ రఘునాథరావు మాట్లాడుతూ కాంగర్పూర్ గ్రామ శివారంలో పెన్గంగా నదీ తీరం నుండి అక్రమ ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు దాడులు జరిపినట్లు తెలిపారు. ఇసుక రవాణాకు ఉపయోగించే ఆయిల్ ఇంజిన్తో ఉన్న 3 బోట్లు, 2 టిప్పర్లు, 2 ట్రాక్టర్లు, 3 జేసీబీ వాహనాలు, 12 ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేయడం జరిగిందన్నారు. సీజ్ చేసిన వాహనాలను రెవెన్యూ ఇన్స్పెక్టర్కి అప్పగించామని పేర్కొన్నారు. సీజ్ చేసిన వాహనాలను దుండగులు తీసుకెళ్లితే వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కాంగర్పూర్ నది పరివాహక గ్రామాల నుండి ఇసుక తరలించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. దాడిలో మైనింగ్ టీఏ రమేష్, డిప్యూటీ తహసీల్దార్ వామన్ రావు, ఏఎస్ఐ జీవన్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు. పెన్గంగా నది పరివాహక ప్రాంతంలో వచ్చి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇసుక తరలింపు ట్రాక్టర్స్ ఇసుక అయితే ఏం తరలింపు జరగడం లేదు, కానీ అందులో 15 ట్రాక్టర్ల శాండ్ మాత్రమే ఉంది మా నదిలోనే. ఇంకోటి 3 ఐరన్ బోట్స్ విత్ ఆయిల్ ఇంజన్స్, 3 ప్రొక్లైన్స్, 2 టిప్పర్స్, 2 ట్రాక్టర్స్ మాత్రం ఇసుక తరలింపు కోసం దానికి సంబంధించిన పనిముట్లు మాత్రం ఆ స్పాట్లో ఉండడం జరిగింది. ఆ పనిముట్లను మేము సీజ్ చేసి మన గిరిజ వరకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. సేఫ్ కస్టడీలో ఉంచడం జరిగింది. ఇక ముందు ఇలాంటి ఏమైనా ఇల్లీగల్గా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక ఒకవేళ తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. వెరీ సీరియస్గా చెప్తున్నా.